వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు 3 బెడ్రూమ్ ఫ్లాట్తో మేము ముందుకు వచ్చామండి. ఇది న్యూ కన్స్ట్రక్షన్ అనమాట. లొకేషన్ వచ్చేసి పలకలూరు రోడ్డు ఉద్యోగ నగర్లో ఉండిద్దండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో ఉండిద్ది అనమాట. ఇది అపార్ట్మెంట్కి జస్ట్ ఎంట్రన్స్ అనమాట. కింద కూడా చూసారు కదా, మొత్తం అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ అండి. మంచి క్వాలిటీతో కట్టారనమాట. ఇది అపార్ట్మెంట్ ముందు 30 అడుగుల రోడ్డు అండి. ఇది ఫ్యూచర్లో చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న డెవలప్ అవుతున్న ఏరియా అనమాట. 60 అడుగుల మెయిన్ రోడ్డుకి జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉండిద్ది. ఇక్కడ మున్సిపల్ వాటర్ అలాగే బోర్ వాటర్ రెండూ ఉన్నాయండి. ఇక్కడ ప్రజెంట్ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి 50,000 చెప్తున్నారు గజం వచ్చేసి. ఈ మన బిల్డర్ గారు కూడా 50,000కి పర్చేస్ చేసి కన్స్ట్రక్షన్ చేశారనమాట. కొత్త కన్స్ట్రక్షన్ అండి ఇది. ఫ్లోర్కి వచ్చేసి ఒక్క ఫ్లాట్ మాత్రమే ఉండిద్ది. చూస్తున్నారు కదండి, కన్స్ట్రక్షన్ డేట్ కూడా మీకు ఇక్కడ కనబడుతుంది. మేలో అనమాట, 2024న జస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మొత్తం అంతా కంప్లీట్గా ఫినిష్ అయిన తర్వాతే సేల్కి పెట్టారు. స్టెప్స్ కూడా చూస్తున్నారు కదండి, మొత్తం గ్రానైట్ రాయా అనమాట. ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ అండి. చూసారు కదండి, ఫుల్గా సెక్యూర్డ్ గేట్స్తో కవర్ అయ్యి సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయండి. చూసారు కదండి, ప్రతి ఫ్లోర్కి సీసీ కెమెరా ఉండిద్ది. సెక్యూరిటీ పరంగా ఎటువంటి భయం లేదండి. కింద వాచ్మెన్ కూడా ఉంటారు. ఫ్లోర్కి ఒక ఫ్లాట్, పక్కనే లిఫ్ట్ ఉండిద్ది. లిఫ్ట్ కూడా చూసారు కదండి, స్పేషియస్గా ఉండిద్ది అనమాట. ఇది వచ్చేసి బాల్కనీ అండి, ఈస్ట్ ఫేసింగ్. పైన కూడా చూసారు కదా, సీలింగ్ ఉందన్నమాట. విత్ అప్డేటెడ్ LED లైటింగ్తో ఇచ్చారండి. కింద ఫ్లోర్ కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంది. ఇది బయట వచ్చేసి లుక్ అండి. ఇది గ్రిల్ అనమాట, దోమలు కానీ ఏం రాకుండా కూడా ఇచ్చారు. ఇది ఓపెన్ డోర్ అండి, మెయిన్ డోర్ అనమాట. ఇది ఫుల్ టేక్తో డిజైన్ చేశారనమాట. ఇది వచ్చేసి హాల్ అండి, పైన సీలింగ్ ఇచ్చారు. కంప్లీట్ చాలా స్పేషియస్గా ఉండిద్దండి. ఇది ఫ్లాట్ వచ్చేసి 2313 SFT అండి. ఇది ప్రతి ఫ్లాట్కి వచ్చేసి 62 గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తారనమాట. మంచి క్వాలిటీ మెటీరియల్తో బిల్డప్ చేశారండి. మీరు చూస్తే కనుక ఐడెంటిఫై చేయొచ్చు. ప్రతి ఒక్క హాల్లో కానివ్వండి, అలాగే బెడ్రూమ్లో కానివ్వండి, విండోస్ యొక్క ఫ్రేమ్స్ అలాగే బాత్రూమ్స్ యొక్క గుమ్మాలు గ్రానైట్ రాయితో డిజైన్ చేయబడ్డాయండి. అది మీరు గమనించాలి. సెల్లర్ పార్కింగ్ దగ్గర అలాగే స్టెప్స్ దగ్గర గ్రానైట్ రాయి ఉంది. లిఫ్ట్ చాలా స్పేషియస్గా ఉండిద్దండి. SFT కాస్ట్ వచ్చేసి 5,000 చెప్తున్నారు. లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉండిద్దండి. టోటల్ ఈ అపార్ట్మెంటు 311 గజాలు కన్స్ట్రక్షన్ చేశారండి. అందువల్ల ఒక్కొక్కరికి 62 గజాలు రిజిస్ట్రేషన్ వచ్చింది అనమాట. కింద గమనించినట్లయితే కనుక కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉండిద్దండి. బయట అపార్ట్మెంట్ యొక్క ఎలివేషను అలాగే అపార్ట్మెంట్ క్వాలిటీ కూడా చాలా నెంబర్ 1గా ఉండిద్ది. మంచి నీళ్ళతో కట్టుబడి చేశారనమాట. రెడ్ బ్రిక్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ పడలేదండి. ఈ 5 ఫ్లాట్స్ కూడా సేల్ కొన్నాయి. 5 ఫ్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ ఏనండి మొత్తం అన్నీ. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయేదానికి సేల్కి పెట్టారు రీసెంట్గానే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి విజిట్ చేసి డిసైడ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇది 3 బెడ్రూమ్స్ అండి, మొత్తం 3 బెడ్రూమ్స్కి అటాచ్డ్ టాయిలెట్స్ ఉంటాయండి. ఈ ఫ్లాట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక సీలింగ్ అండి. సీలింగ్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో చూసారా, విత్ LED లైట్స్తో. ఇది వచ్చేసి టాయిలెట్ అండి, అటాచ్డ్ టాయిలెట్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్గాను అప్డేటెడ్ టెక్నాలజీ అన్ని యూజ్ చేసి చాలా కొత్త లుక్ అనేది ఇచ్చారండి ఫ్లాట్స్కి. ఇది వచ్చేసి మరొక బెడ్రూమ్ అనమాట. సేమ్ యాస్టీస్ ఒకే సైజుల్లో ఉంటాయి. అటు ఇటుగా డిజైన్స్ చాలా బ్యూటిఫుల్ అని చెప్పచ్చు. కబోర్డ్స్ వచ్చేసి సన్ గ్లాస్ వాడారండి. క్వాలిటీలో మాత్రం ఎక్కడా రాజీ పడలేదు. చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ ఇచ్చారు. కింద వచ్చేసి టైల్స్ వచ్చేసి పెద్ద టైల్స్ అనేది యూజ్ చేశారన్నమాట. ఫ్లాట్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉండిద్దండి. SFT కాస్ట్ వచ్చేసి 5,000 చెప్తున్నారు. లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉండిద్దండి.
క్వాలిటీ ఉన్న చోట ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉండిద్దండి. ప్రైస్ తగ్గిందంటే క్వాలిటీ అక్కడ లేదని అర్థం. అది గమనించి మీరు ప్రైస్ దగ్గర డిసైడ్ అవ్వాలండి. ఈ ఫ్లాట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక దేవుడు మందిరం అనేది సపరేట్గా వచ్చిందండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అది 2000 అయినా 3000 అయినా 4000 ఎస్ఎఫ్టీలు అయినా సరే దేవుడు మందిరం అనేది చాలా వరకు ప్రిఫర్ చేయట్లేదండి, లేదా ప్లానింగ్లో రావట్లేదు. కానీ దీనికనేది సపరేట్గా వచ్చిందండి. ఇప్పుడు మీరు చూస్తున్న అటాచ్డ్ టాయిలెట్ యొక్క డోర్ చూసారు కదండి, స్లైడ్ డోర్ అన్నమాట. ఆ స్నానం అనేది సపరేట్గా చేశారన్నమాట. చాలా అప్డేటెడ్గా ముందు చూపుతో ఆలోచించి న్యూ జనరేషన్కి తగ్గట్టుగా డిజైన్ చేసిన ఫ్లాట్ అండి. ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి విజిట్ చేసి డిసైడ్ అవ్వండి ఫ్రెండ్స్. స్క్రీన్పై కనపడుతున్న నా నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, గుంటూరు సిటీ రియల్టర్. బాయ్ బాయ్.